ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, మరి వాళ్ళ నక్షత్ర గడియలు, వాళ్ళ జన్మనామ గడియలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక విధానం ఎలా ఉందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. మరి ముఖ్యంగా వాళ్ళ మనసులో అనుకోవాల్సిన పనులు, చేసే పనులు, చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయనేది నేను చెప్పబోతున్నాను. విశాఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, అనురాధ నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, ధనప్రాప్తి యోగము. వీళ్ళకి ఆదాయంలో 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 2. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వీళ్ళకి చేతికాడికొచ్చి చేజారిపోతుంటుంది. ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా అది విజయవంతం కాకోకుండా డిస్టర్బెంట్ అవుతుంటుంది. కానీ చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతల్ని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ కుటుంబ పోరాటం గురించి పోరాడుతుంటారు. కానీ ఒక్కొక్క టైంలో వీళ్ళ సొంత పారవై అంటే సొంత ఐడియాతో వెళ్ళిపోతుంటారు. ఒకరు ఎవరు ఏది చెప్పినా కూడా వినకోకుండా సొంత ఆలోచన, సొంత మైండింగ్తో వెళ్తుంటారు. దానివల్ల వీళ్ళు చాలా వరకు దెబ్బతింటుంటారు. కాబట్టి ప్రేమ సమస్య చూసుకుంటే చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. కొన్ని కార్యక్రమాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయాల్సినవి, కొంత పార్ట్నర్షిప్ కానీ, కొంత డెవలప్మెంట్ చేయాల్సింది కానీ, ఉన్నదాన్ని మళ్ళీ ఇంకా కొత్తదిగా చేయటం కానీ, ఇలాంటిది ఇలా జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. దానివలన ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు అభివృద్ధిగా రావాల్సిన టయాలు దగ్గరికి వచ్చేసినాయి. మరి వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో 2 పంటలు అభివృద్ధిగా రావాల్సింది జాతకంలో మంచిగా ఉంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. దాంట్లో వరకు అభివృద్ధి అనేది వచ్చే మార్గమే కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, మన కొత్త బిజినెస్లు చేయాల్సిన వాళ్ళకి, షేర్ మార్కెట్ చేయాల్సిన వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది కొంచెం రాబోతుంది. కాబట్టి ఎక్కువగా ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు మధ్య వాళ్ళ మాటలు వింటుంటారు. కొంతమంది మధ్య వాళ్ళ మాటలని ఇల్లుని నాశనం చేసుకుంటుంటారు. ఇల్లు లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని కొంచెం ఇబ్బందులు పాలవుతుంటారు. కాబట్టి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా కొంచెం నిదానంగా ఆలోచించి చేయాలి. కానీ తొందరపాటు చేసినట్టుగైతే కొన్ని ప్రమాదాల్లో ఇరుక్కుంటారు. దానివల్ల కొన్ని వెలుగు వస్తుంది. మరి ఇలా జాతకంలో చూస్తే 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 2 గ్రహాల వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా వీళ్ళకి విజయవంతం కాకోకుండా అయిపోతుంటుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కావలసిన భూమి సమస్యలు, కుటుంబ సమస్యలు కొన్ని సతమతం అయిపోతున్నారు. ఆ సతమతంలో నుంచి బయటపడాల్సిన టైము దగ్గరికి వచ్చేసింది. మరి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కావాల్సినవి కూడా కొన్ని లేట్ అయిన దాని వలన ఆ కార్యక్రమాలు కూడా కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా మీ కార్యక్రమాలని ముందే ఏరియా వాళ్ళతో చెప్పి చేశారనుకోండి, దాంట్లో చాలా వరకు ప్రమాదంలో ఇరుక్కుంటారు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే మనకి మెయిన్గా దైవ బలం చాలా గొప్పది. ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. మరి ఆ దైవ బలాన్ని మీరు చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి. ఆ అమ్మవారిని పూజించినట్టుకైతే మీకు చాలా మంచి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయి. మరి ఇది చేస్తూనే మీరు చేయాల్సింది ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజా బలం మీరు చేసినట్టుకైతే తప్పకుండా
ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. చేసే పనులు ముందుకొస్తాయి. మీరు ఏది అనుకున్నా కూడా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి సంప్రదించినట్టుగైతే మీ పేరులో ఏముంది? మీ ఇంట్లో ఏముంది? మీరు చేసే ఆఫీసులో ఏముంది? మరి ఏం జరుగుతుందనేది మీ జాతక చక్రం మొత్తం వేసి చూసి చెప్తాము. మీకు ఏ సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి సంప్రదించినట్టుగైతే ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి మంచి మార్గం అనేది చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.